సంతోషం దేవుని బిడ్డలారా. మరి యాక్చువల్గా ఈరోజు కాస్త బిజీ షెడ్యూలే. ఎందుకనంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పొద్దున్న చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నాం మేము రామచంద్రపురంలో. ఆ తర్వాత రేపు మరి సోమేశ్వరం అనే ఒక ఊళ్ళో ఒక చర్చి ఉంది. ఆ చర్చి పైన ఆ చర్చి మీద ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. రేపే ఓపెనింగ్. అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాం. పాస్టర్ గారు కూడా అందుకనే ఈరోజు రాలేదు, అక్కడ పనులు చూసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి మా అక్క మా మేనగోళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకొచ్చేసానిక మన మధ్యలోకి. దేవుని బిడ్డలారా, కాస్త ఓపికగానే వినాలి. కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రేమించి తప్పనిసరిగా రావాలి అని నన్ను ఆహ్వానించిన స్థానిక దేవుని యొక్క సేవకులు, మీ యొక్క ఆత్మీయ తండ్రి రాజకుమారయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇక తమ్ముడు మరి మంచి దేవుని యొక్క సేవకుడిగా చక్కని వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నాడు. సాధారణంగా నేను ఇక్కడ కానీ అది ఎవరది 7 సంవత్సరం కానీ ఎప్పుడు వచ్చినా నేను వచ్చే సమయానికి వాక్యం చెప్తూనే ఉంటాడు. చాలా సంతోషం. మరి అటువంటి మంచి సేవకుని దేవుడు వారికి ఇచ్చాడు. మంచిది దేవుని బిడ్డలారా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఈనాటి ధ్యాన భాగంగా యాకోబు పత్రికలో నుంచి ఒక మాటను మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా మనము ఈ రాత్రి ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అనే మాటను రాత్రి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నా నానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో ఉన్నారు. ఇంతవరకు నీ సేవకుని ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో మరొక పర్యాయము నీ బిడ్డలతో కలిసి ఈ విధంగా నీ వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. జరుగుతున్న ఈ యొక్క ఆరాధనలో మీరే తోడుగా ఉండండి. మీ ఆత్మాభిషేకము ప్రతి బిడ్డపై మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు అందరికీ మీరు అనుగ్రహించమని
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ అతడు వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము అసలు రానే లేదు అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అని అన్నాడు. మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటే ఏంటి దాని అర్థం? మనలాంటివాడనా? మన వంటి పాపము కలిగిన వాడనా? ఏమండి? లేకపోతే మనము ఒక వారం వచ్చి ఒక వారం రావట్లేదు కదా, అటువంటి వాడనా? చెప్పండి. 8 గంటలకు వస్తే 8 గంటల కంటే 10 గంటలకు వస్తాం కదా, అటువంటి వాడనా? ఏంటి మన వంటి స్వభావము గల మనుష్యుడే అని అంటే మన స్వభావం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ మాట వ్రాయించాడు? ఈ మాట వ్రాసింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు అని అంటే ఈయన యాకోబు గారు కదండి. యాకోబు గారు వ్రాస్తూ ఉన్నాడు. ఈయన ఎవరు చెప్పండి? ఈ మాట రాసింది ఎవరు? యాకోబు గారు. ఆయన ఎక్కడివాడు అని అంటే ఆయన సాక్షాత్తు యేసు ప్రభువారి యొక్క తమ్ముడు, శిష్యుడు కాదు. ఈ యాకోబు యేసు ప్రభువారి యొక్క శిష్యుడైన యాకోబు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరు అని అంటే సాక్షాత్తు యేసు ప్రభువారి తరువాత మరియమ్మ యోసేపుల యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి వాడే ఈ యాకోబు. బైబిల్ గ్రంథంలో దాని ప్రక్కనే మనము యోధాను కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా యేసు ప్రభువారి తరువాత మరియమ్మకు పుట్టిన మరో యొక్క కుమారుడు. వీళ్ళిద్దరూ కూడా. ఈ యాకోబు దేవుని యొక్క శిష్యుడేం కాదు. ఒకప్పుడు ఈ యాకోబు దేవునితో తిరిగిన వాడు కూడా కాదు. ఈ వీళ్ళ యొక్క చరిత్ర గనక మనము పరిశీలన చేస్తే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్న కాలంలో వీళ్ళెవరూ కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు కాదు. యేసు ప్రభువారిని వ్యతిరేకించారు వీళ్ళందరూ కూడా. మాట వినలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణే మనకి, చరిత్రలోనికి వెళ్ళ అవసరం లేదు. నేను హిస్టరీ చదివిన వీళ్ళ గురించిన హిస్టరీ, కానీ మనందరికీ కూడా సులువుగా అర్థం కావాలి అని అంటే ఒక చిన్న మాట చెప్తాను. ఈ యాకోబు కానీ ఈ యోధా గారు కానీ వీళ్ళు రాశారు కదా, వీళ్ళు కానీ ఇప్పుడు రాసినటువంటి మాటలు కానీ ఈ యాకోబు పత్రిక యోధా పత్రికలు మనం చదివితే వాళ్ళు ఎంత దేవునిలో మెచ్యూర్డ్ వారిగా, దేవుని కొరకు ప్రాణత్యాగం కూడా చేసే అంతటి వారిగా మారిపోయిన తర్వాత రాసిన పత్రికలు ఇవి. ఒకవేళ నిజంగా గనక నేను మాట చెప్తాను, నిజంగా గనక
వీళ్ళు యేసు ప్రభువుని ప్రేమించి ఉంటే గనక, నిజంగా వీళ్ళు యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులను ప్రేమించి ఉంటే గనక, ఏమండి, యేసు ప్రభు వారు ఆయన సిలువలో వేలాడబడుతూ యేసు ప్రభు వారి యొక్క బాధ్యత, నెరవేర్చవలసిన బాధ్యతను యోహానికి అప్పగించేవాడు కాదు. సొంత రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముళ్ళు యేసు ప్రభు వారికి ఉండగా, నా మాట అర్థమైందా మీకు? ఉండగా ఎవరో ఒక శిష్యునికి, అయ్యా ఇదిగో ఇక నుంచి నీ తల్లి, ఇక నుంచి కూడా అమ్మా నీ కొడుకు వీడే, యోహాను గారిని చూపించి ఇక నుంచి కూడా నీ బాధ్యతలు, నీ బాగోగులు, నీ ఆరోగ్యాలు, నీకు సంబంధించినటువంటి యావత్తు కూడా చూసేటువంటి వాడు ఈ యోహాను నా శిష్యుడు అని చెప్పాల్సిన పని లేదు. అవునంటారా కాదంటారండి? ఎందుకని అనంటే, యేసు ప్రభువారు శారీరకంగా ఉండగా వీళ్లకు భక్తి లేదు. మీకు ఒక ప్రాముఖ్యమైన మాట కూడా చెప్తాను. అదేంటంటే, చాలా మంది ఈరోజు కన్య మరియమ్మ అని పిలిచేటువంటి వారు ఉన్నారు. మేరీ మాత అని చెప్పి అటు గుణదల కానివ్వండి, ఈ పక్కన ఏదో ఉంది గౌరీపట్నం కానివ్వండి, ఓ పక్కన యానం కానివ్వండి, కొన్ని క్యాథలిక్ చర్చెస్ దగ్గరికి వెళ్ళి మురుక్కునేటువంటి వాళ్ళు కూడా క్రైస్తవుల్లో లేకపోలేదు. క్రైస్తవులే మొక్కుకునేది. ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంటే చప్పట్లు కొడతారు. అదేం పోయే కాలమో తెలియదు, కానీ మొక్కుకోవటం మాత్రం గౌరీపట్నం మొక్కుకుంటారు, వెళ్ళేది మాత్రం గౌరీపట్నం వెళ్తారు. ఎంత తప్పండి! ఎంత తప్పో కూడా మీకు ఒక మాట చెప్పాలి మీకు ఈరోజు. ఎందుకని అని అంటే, వాళ్ళు నమ్మే సిద్ధాంతం వేరు. వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసా? మేరీ మాత అని వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసండి? ఆమె ఇప్పటికీ కూడా కన్యకే, కన్య మరియమ్మ. వాళ్ళు ఆమె ఇక వివాహం చేసుకోలేదు. ప్రదానం చేయబడిన తరువాత ఇక ఆమె వివాహం చేసుకోలేదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత అలాగ నిలబడిపోయింది. ఆమె పూర్తిగా కన్యే అని చెప్పి చాలా మంది తప్పుడు సిద్ధాంతంలో ఉన్నారు. మీకు విషయం తెలుసా? ఆమె వివాహం చేసుకుందా లేదా? ఏమండి, ఆమెకు బిడ్డలు ఉన్నారా లేరా? మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. మీకు కొంచెం కాస్త డౌట్ ని క్లారిఫై చేద్దామని. ఏమండి అమ్మా, మొదటి వచనం నుంచి చదవండి, మీకు అర్థమైపోతుంది. అందరు తీయండి ఒక్కసారి, అంటే మీకు ఒక అపోహ పోగొట్టాలి ఇయాల. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, ఇతడు వినండి, వినండి, చాలా చక్కగా వినండి అమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను
అనువారి సహోదరుడగు వాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి. ఏమ్మా వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, నాకు ఫుల్ క్లారిఫికేషన్ మనం చదువుకున్న బైబిల్లోనే ఉంది. ఫుల్ క్లారిఫికేషన్ కనబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఒకనొక దినాన్న సమాజ మందిరములో ఆయన బోధిస్తూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉంటే అక్కడ వాళ్ళు ఈయన జ్ఞానానికి ఆశ్చర్యపోయి, అబ్బా ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంతేనా? మీ ఇంటి పక్క కూడా కలెక్టర్ అయిపోయి వచ్చాడు అనుకోండి, మీ ఇంటి పక్కకే ఊరే మన సుబ్బరావు అబ్బాయి నాయుడు, అబ్బో ఏం మాట్లాడుతున్నాడు రా, మొన్నటి దాకా కొడలట్టుకు వెళ్ళాడు అంటామా లేదా? ఏమన్నా అంటామా లేదండి? అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ, అదే జరుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ వారిని ఉత్తేజపరుస్తూ వారిని జ్ఞానయుక్తంగా జ్ఞానులుగా మార్చడానికి దేవుడు ఆయన బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారట, ఇతడు మరియా కుమారుడు కాడా, రే ఇతడు మరియమ్మ కుమారుడు కాడా, ఏమండి మరియా కుమారుడు కాడా అని ఎందుకన్నారు? ఏమండి రూల్గా ఏమనాలా చెప్పండి అమ్మా? రూల్గా ఏమనాలా? ఇతడు యూసెఫ్ కొడుకు కదా అని అనాల, అంతేనా? కానీ ఏమంటున్నారు? అది అంటే వాళ్ళందరూ కూడా విశ్వసించారు, ఇతడు మరియ కుమారుడు కాడా అని అన్నారు. ఏమండి ఇక ఇప్పుడు వెర్షన్ మార్చారు, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను. యేసు ప్రభు వారికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? ఏమన్నా ఎంతమంది ఉన్నారండి? ఏమన్నా ఎంతమంది ఉన్నారు? ఇది చూసినప్పుడు కూడా తెలుస్తుంది. మన చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చేవాళ్ళు స్కూల్కి, మన మాస్టర్ ఉన్నారు కదా, మరి ఎక్కడ దొరికిపోతాడని ఆయన వెనక నుంచి ఇలగలకంటుండేవాడు. గ్యాప్ ఉందో లేదో మీకు? ఎంతమంది చెప్పండి? మీరు చాలా తెలివైన వాళ్ళు. 4 తమ్ముళ్ళు ఉన్నారండి ఆయనకి. అందుకనే యేసుక్రీస్తు అనేటువంటి మాట వచ్చేసరికేమో మరియ కుమారుడు అని అన్నారు. యాకోబు, యోసే, యోదా, సీమోను అనేటువంటి మాట వచ్చేసరికి వడ్లవాడు, వడ్లవాని సహోదరుడు అని అన్నారు. చూసారా ఎంత చక్కని మాట, ఎంత చక్కని వేరియేషన్ ఏందో ఇక్కడ. ఆయన పుట్టింది కన్య మరియమ్మకే పుట్టాడు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు వాళ్ళే. ఆయన పుట్టుక పాపం లేని పుట్టుక, ఆయన పరిశుద్ధమైన పుట్టుక, ఏ పురుషుని యొక్క కలయిక లేని పుట్టుక ఆయనది. అందుకనే ఆయన మరియ కుమారుడు. ఏమండి ఇక్కడికి వచ్చేసరికి వడ్లవాని కుమారులు ఎవరు? ఏమండి ఎవరు? యాకోబు, యోసే, యోదా, సీమోను అనే 4 సహోదరులు వడ్లవాని కుమారులు. అంటే వడ్లవాడు ఎవరు? వడ్లవాడు యోసేపు. ఈ 4 కాదండి, అతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా? అంటే స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథం పరిగణలోనికి తీసుకోలేదు కాబట్టి వాళ్ళ పేర్లు రాయబడలేదు.
కానీ పురుషుల పేర్లు మాత్రం 4 పేర్లు రాయబడ్డాయి. అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భాన పుట్టిన తరువాత మీకు ఇంకా లోతుగా కాస్త అర్థం అవ్వాలి అని అంటే వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము, వారు ఏకము కాకమునుపు అంటే తర్వాత వారు ఏకమయ్యారు, అంతే కదా దాని అర్థం అని, అంతే కదండి. వారు ఏకము కాకమునుపు అనేటువంటి మాట వచ్చింది అని అంటే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. వారు ఏకమైన తర్వాత అనేక మంది బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. అక్కడే ఉంది, అక్కడే ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు పుట్టిన తర్వాత తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 తమ్ముళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు స్వయంగా ఏ గర్భములో నుంచి అయితే యేసు ప్రభువారు వచ్చారో ఆ తరువాత అదే గర్భములో నుండి యోసేపు గారి యొక్క కలయిక ద్వారా మరొక 4 కుమారులు, కొంతమంది అని అన్నారంటే మనం దానికి ఇంతమంది అని మనం స్త్రీలు చెప్పలేం, కానీ సోదరీమణులందరూ కూడా మనతోనే వారు ఉన్నారు కదా అని వాళ్ళు చాలా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇష్టం చెప్తున్నానండి, అయితే ఈ 4 కూడా యేసు ప్రభు వారిని అంగీకరించాల. ఈ 4 కూడా యేసు ప్రభు వారు పరిశుద్ధుడు అని అంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు, విభేదించారు. ఆ సమయంలో యేసు ప్రభు వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షను, పెద్ద కుమారుడుగా తన తల్లి యొక్క బాధ్యతను చూడాల్సినటువంటి వ్యక్తిగా తను సిలువలో వేలాడబడుతూ నా తర్వాత నా తమ్ముళ్ళు ఎవరున్నారు ఏమండి? ఒక్కళ్ళు కూడా సిలువ దగ్గర లేరు, తెలుసా విషయం మీకు? ఏమండి, ఒక్కళ్ళు కూడా సిలువ దగ్గర లేరండి. ఏమా, దీంతో మనం ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకోవచ్చు, చాలా పెద్ద పాఠాన్ని నేర్చుకోవాలి. అదేంటో తెలుసా ఏమా? దీన్ని ఎదురుకుండా పెట్టినా ఇక్కడ కట్టేశారు, ఆ పక్క ఈ పక్క తిరగడానికి లేకుండానే. వినండి, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, వదిలే వినండి. దాని ద్వారా ఒక పెద్ద పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి చెప్పమంటారా? కొన్ని కుటుంబాలలో ఒక్కళ్ళు మాత్రమే రక్షించబడతారు, మిగిలిన వాళ్ళు వారితో ఏకీభవించరు. ఏమండి, భార్య మారిందా, భర్త మారడు కదా, అసలు కనీసం దేవుని మందిరానికి వెళ్ళాలన్నా పంపించే ప్రసక్తే ఉండదు. కనీసం పోని సొంత కొడుకులైనా సరే అంగీకరిస్తారా అని అంటే నువ్వు వెళ్ళడానికే వీల్లేదు. అన్నయ్య మాట తమ్ముడు వెండు, తమ్ముడు మాట అన్నయ్య వెండు, ఒక్క దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. ఇది నీకు నాకే కాదండి ఈ బాధ. వినండి, చాలా మంది అనుకుంటున్నారు మా ఆయన ఎలనెవడండి, మా పిల్లలు ఎలనెవరండి, మా పిల్లలు అసలు చదవనివ్వరండి, ఏదోనండి నేను ఒక్కదానే వస్తున్నానండి, లేకపోతే నేను ఒక్కడనే వస్తున్నానండి, మా ఆవిడ పూజలే చేస్తుందండి, బబ్బెబ్బో అసలు చాలా ఇదండి అని మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, ఇంకా చాలా మంది బంధువులు ఉన్నారండి, మమ్మల్ని వెలేసేసారండి, మమ్మల్ని రానివ్వట్లేదండి అని చెప్పేటువంటి విశ్వాసులు ఈ రోజుకి కూడా అనేక మంది ఉన్నారు. మీకు ఒక ధైర్యాన్ని చెప్తున్నాను, ఈ రోజున
నీకే కాదు, సాక్షాత్తు మన కొరకు రక్తం కార్చిన యేసు ప్రభుకే తప్పలేదు అటువంటి పరిస్థితి. ఏమన్నా అర్థమవుతుందా? కానీ ఆయన ఓపిక పట్టాడు. ఏమండి, అంతటి వాడు మారిపోనుగాక ఏమండి అని అంటే వచ్చి కాళ్ళ మీద పడిపోరా? చెప్పండి అమ్మా, వచ్చి కాళ్ళ మీద పడిపోరా? ఇదిగో ఈ మధ్యకాలంలో పెద్ద గొడవలు అయిపోతున్నాయి కదా, పేర్లు పెట్టి అని. ఏమండి, అలాగే ఎక్కడో జనంలో ఉన్నవాడిని యేసు ప్రభు యోధా యోధా అని అంటే వచ్చాడు. ఏమండి, యేసు ప్రభు వారు పేర్లు పెట్టి పిలిచి మినిస్ట్రీ ఏం చేయలేదు, ఎక్కడనే చేశాడా? అటువంటివన్నీ నమ్మకండి. టచ్ అంటే వెనకబడిపోయే విధానాలు కూడా నమ్మకండి. మరి చెప్పాల్సిన మాట చెప్పేస్తున్నాను. మళ్ళీ మీ సంకల్పం నాకు తెలదు. కానీ మరి వెనకాల ఇద్దరు పట్టుకోవటం, జాగ్రత్తగా కిందగా వదిలేయండి. ఏమంటే పడ్డామని వదిలేయండి, నడుం జారిపోతే తెలుస్తుంది. మళ్ళీ వెనకాల ఇద్దరు ఎందుకు మళ్ళీని పట్టుకొని మళ్ళీ నెమ్మదిగా కింద పెట్టడానికి? నేను ఎన్నోసార్లు చెప్తాను, మన దేవుడు పడిపోయిన వారిని లేపేవాడు కానీ నిలబడ్డవాడిని పడేసేవాడు మాత్రం కాదండి. ఏమండి, ఎవరైతే కుంగిపోయారో, ఎవరైతే పడిపోయారో అటువంటి వారిని లేపి నిలబెట్టేవాడు దేవుడు. ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున అనేక మంది అని అంటే చాలు వెనక్కి ఎల్ల తిరగ పడితే సావరండి, ముందు పడితే సత్తారు. ముందు పడరు, చూసారు ఇప్పుడు గమనించలేదో? అది కూడా లాజిక్కే. అబద్ధ బోధలు, అబద్ధపు ట్రిక్కులు, జిమ్మిక్కులు ఏమ్మా నమ్మకండి. అడెవడో పేర్లు కాకేస్తాడు, నా పేరు కూడా కాకేస్తాడో లేదా అని అటువంటి కూడా నమ్మకూడదు. మనం నమ్మవసరం లేదండి. నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి. అలాగా అనుకుంటే యేసు ప్రభువారు, సాక్షాత్తు యేసు ప్రభువారు గురించి మాట్లాడుతున్నాను ఇలా. ఏమంటే ఆ నలుగురిని మార్చుకోలేడు? అంతమందిని మార్చిన దేవుడు, చచ్చిపోయిన వారిని లేపిన దేవుడు కదంటారా చెప్పండి? కుంటి వారిని, గుడ్డు వారిని, అంగహీనుల్ని, ఊచకాలు చేతులు కలిగి ఉండే పక్షపాతం కలిగిన వాళ్ళని, అనేక మందిని లేపగలిగిన దేవుడు మారు మనసు లేని తన స్వయాన తన తమ్ముళ్ళని మార్చుకునే కెపాసిటీ ఆయనకి లేదండి. కానీ ఆ పని చేయలేదండి. చేసిన పని ఏంటో తెలుసండి? వారి గురించి దేవునికి విజ్ఞాపన చేయటమే. వారంతటా వారుగా మారాలి, వాళ్ళంతటా వాళ్ళుగానే దేవుని మందిరానికి రావాలి, వాళ్ళంతటా వాళ్ళుగానే దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, వాళ్ళంతటా వాళ్ళుగానే సాక్ష్యం చెప్పాలి. ఒకరు చెప్పితే సాక్ష్యం కాదు, ఒకరు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, ఇలాగ వెనక్కి చూస్తుంటాడు ఎప్పుడు వెళ్ళిపోదామా అని. మనసు పూర్తిగా వచ్చారనుకోండి, వద్దన్నా వెళ్ళడం, ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం ఉంటే బాగుండు అనుకుంటారు. అది దేవుని దగ్గర ఉన్న కెపాసిటీ. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని రాసినటువంటి వ్యక్తిని గురించి ఓ చిన్న మాట చెప్తున్నాను. అందుకనే మా వాళ్ళు ఎవరో మారలేదు, మా ఇంటి పక్క వాళ్ళు మారలేదు, మా ఇంటి ముందు వాళ్ళు మారలేదు, లేదా మా బంధువులు మారలేదు, మా ఇంట్లో వాళ్ళు మారలేదు, నా కొడుకులు మారలేదు, నా కూతురు మారలేదు అని నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా చింతించవలసిన అవసరత ఎంత మాత్రం లేదు. కానీ చెయ్యాల్సిన పని ఒక్కటే, వారంతటి వాళ్ళగానే దేవుని అంగీకరించాలని ప్రార్థన మాత్రం చెయ్యండి వాళ్ళ గురించి. ఆయన అంటాడు, గుడికి వెళ్తున్నావా? నేను కూడా వద్దనుకుంటున్నాను అని. ఏమండి, నీ కొడుకు అంటాడు, అమ్మా గుడికి వెళ్తున్నావా? రా పద, నేను కూడా ఖాళీగా ఉన్నాను, వస్తాను అని అంటాడు. ఆ ప్రార్థనలో ఆ పవర్ ఉంది. సరైనటువంటి ప్రార్థన చేయగలిగితే ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు, సాక్షాత్తు యేసు ప్రభువారు తనకున్నటువంటి నలుగురు తమ్ముళ్లను బట్టి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసి ఉండవచ్చేమో కానీ యేసు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాల
జీవిత ప్రయాణంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావటం మొదలు పెట్టారు. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండటం మొదలు పెట్టారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు హతసాక్షులైపోయేంత స్థితిలో దేవుని అంగీకరించారు. ఏమండి, అటువంటి యాకోబు గారు ఈ రోజున రాస్తూ ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు. ఏమండి, వింటున్నారా? బాగా వినాలి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. నేను అనుకుంటాను ఒకవేళ మన వంటి స్వభావము అని వాళ్ళ మిగిలిన తమ్ముడితో చెప్తున్నాడేమో మాట. ఒరే మనలాగానేరా, మన అన్నయ్య బ్రతుకున్నంతకాలం అన్నయ్యని నమ్ముకోలేదు, మనం బ్రతుకున్నంతకాలం అసలు ఆయన ముఖం కూడా చూడలేదు. కానీ ఏనాడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకాడో, ఏనాడైతే దేవుని యొక్క వాక్యము మన లోపల వెళ్ళిందో, ఇప్పుడు చూసావా మనం ఎంత బాగా మారిపోయామో. ఏలియా జీవితం కూడా అటువంటిదే. వింటున్నారా? ఏలియా జీవితం కూడా అటువంటిదే. అసలు ఎవరు ఈ ఏలియా? ఆయన యొక్క సాక్ష్యం ఏంటి? ఆయన యొక్క బ్రతుకేంటి? ఎందుకు ఆయన ప్రార్థనకు అంత శక్తి ఉంది అని మనము ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే, తీయండి బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. ఆయన ఎవరో ఒక మాట మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఏలియాకును యాకోబుకి చాలా దగ్గర సంబంధం గురించి మాట్లాడుతున్నాను. యాకోబు రాస్తూ ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మనలాంటి మనుష్యుడే అని ఎప్పుడైతే ఈ యాకోబు రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో ఇక్కడ నేను పర్టికులర్ గా మీతో మాట్లాడుతున్నాను. చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక చాలండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అన్నాడు. ఏమండి, ఏలియా ఎవరు? ఇందాక మనం యాకోబు ఎవరో చూసామా? యాకోబు ఎవరో మనం చూసాం. ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటో మనం చూసాం. ఏమండి, ఆయన ఒకప్పటి జీవితం ఏంటో మనం చూసాం. ఆ వ్యక్తి వ్రాస్తూ ఉన్నాడు అని అంటే తన హృదయములో ఉన్నటువంటి మాట ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తూ అతను అన్నాడు, మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, మనుషుల లాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మనుషులు ఏ స్వభావము కలిగి ఉన్నారు అని అంటే అక్కడ ఏలియాను గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధి. ఏమండి, ఏలియా ఏ కాపురస్తుల సంబంధి? గిలాదు కాపురస్తుల సంబంధి అంటే దాని అర్థం గిలాదు కాపురస్తులతో సంబంధం కలిగిన వాడు. గిలాదు వాడు కాదు, గిలాదు కాపురస్తుల సంబంధి. ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ మూల నుండి వచ్చాడో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. కానీ ఆయన
ఎక్కడున్నాడట? గిలాదులో కాపురం ఉన్నాడు. అంటే గిలాదులో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. వినాలి, గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే కరుకైన రాయి లేక బండ, కరుకైన రాయి, అది ఒరిజినల్ అర్థం. గిలాదు కరుకైన రాయట. గిలాదులో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో తెలుసా? తీయండి బైబిల్ గ్రంథంలో, హోషేయ గ్రంథంలో అంటాడు. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారా? హోషేయ గ్రంథం. అమ్మా, నిజముగా చూడండి, నిజముగా గిలాదు చెడ్డది. ఏమండవా? ఏంటమ్మా? అచ్చటివి వ్యర్థములు. 11వ వచనమేనమ్మా, గిలాదు చెడ్డది అన్నాడు. ఏమండి, గిలాదు దాని యొక్క స్టేటస్ ఏంటో తెలుసండి? చెడ్డది, చాలా చెడిపోయిన పట్టణం, చెడ్డవారు ఉన్న స్థలము గిలాదు అని అంటే. అదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. 6వ అధ్యాయము 8వ వచనం. గిలాదు అమ్మా, వినండి, గిలాదుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. గిలాదట నిజముగా చెడ్డదట. గిలాదు చెడ్డది. గిలాదులో ఉన్నవారు చెడిపోయినవారు. ఎవరి మధ్యలో కాపురం ఉన్నాడో ఈయన చెప్తున్నాను మీకు. ఎవరి మధ్యలో కాపురం ఉన్నాడంటే చెడ్డవాళ్ళ మధ్యలో ఉన్నాడు. రెండో చదవండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, గిలాదు పాపాత్ముల పట్టణము, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుతూ ఉన్నాయి. ఏమండి, గిలాదు పాపాత్ముల పట్టణం, గిలాదు నరహంతకుల జాడలు కనబడుతున్నాయి. అక్కడ పవిత్రులు ఎవ్వరు కూడా లేరు. పాపిష్టి జనులు నివసించేటువంటి పట్టణం అది గిలాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గిలాదు ఎటువంటిది అనంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణానికి దగ్గరగా ఉన్న పట్టణం. చెడ్డవారు, పాపాత్ములు, నరహంతకులు నివాసం చేసేటువంటి పట్టణం అది. కరుకైన రాయి లాంటి వాళ్ళు. వింటున్నారన్నమాట? కరుకైన వారు దేనిని కూడా పూర్తిగా నమ్మరు. మతోన్మాదులు, హింసకులు, దూషకులు, ఇంకా అక్కడ ఎవరున్నారు తెలుసు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, చాలండి, గిలాదులో ఏ వైద్యుడునూ లేడట. గిలాదు వ్యాధిగ్రస్తుల పట్టణం. గిలాదు గుగ్గిలము లేదు. అక్కడ ఏ వైద్యుడును కూడా లేడు. అంటే అక్కడ ఎవరు కూడా ఆరోగ్యవంతులు కూడా కాదు. గిలాదు చెడ్డ పట్టణం, పాపిష్టి పట్టణం, నరహంతకుల పట్టణం, వ్యాధిగ్రస్తుల పట్టణం, ఏ మంచి లేని పట్టణం. అంటే వాళ్ళు కరుకైన రాయి లాంటి వారు. ఎవరో గిలాదు కాపురస్తులు. ఇప్పుడు ఏలియా గారు ఎక్కడున్నాడు అనంటే కరుకైన రాయి లాంటి స్వభావము కలిగిన మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు. అంటే ఒక రకంగా చెప్పాలని అంటే ఏలియా ఒక అనాథ, ఏలియా ఒక అనామకుడు.
కానీ గొప్ప విషయం చెప్పమంటారా, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ ఆ పట్టణానికి వచ్చాడు, వాళ్ళతో కలిసి నివాసం చేయడం ప్రారంభించాడు, వాళ్ళతో ఉండటం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ కానీ అన్నానంటే అక్కడ చాలా విషయమే. అక్కడ చూడండి 17వ అధ్యాయం రండి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును, రెండోది ఏమన్నాడు, తిష్బీయుడును అన్నాడు. తిష్బీయుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏమండి, మారు మనసు పొందినవాడు. హల్లెలూయా. అందరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎక్కడ కాపురం ఉన్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? కరుకైన రాయి లాంటి నరహంతకుల మధ్యలో ఉన్నాడు. కానీ అతడు ఏ విధంగా ఉన్నాడట? మారు మనసు పొందినవాడుగా ఉన్నాడు. మారు మనసు పొందినవాడుగా ఉన్నాడు. యాకోబు గారు ఏలియా గురించి రాస్తూ చెప్తున్న మాట, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ అతడు వర్షింపకుండానట్లు అతడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఒకప్పుడు నా జీవితం కూడా అంతే. ఏలియా యాకోబు అంటున్నాడు కదా, ఒకప్పుడు నా జీవితం కూడా సాక్షాత్తు పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవాది దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముళ్ళంగా పుట్టే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. కానీ మేము కరుకైన రాయి లాంటి వాళ్ళము. ఏమండి, మేము నరహంతకులము. మా జీవితాలు పాపిష్టి జీవితాలు. ఆ మహాత్ముడు, ఆ మహానుభావుడు శారీరకంగా బ్రతికి ఉండగా ఆయన దగ్గరికి మేము వెళ్ళలేకపోయాము, ఆయనతో కలిసి జీవించలేకపోయాము, అద్భుతాలు మా కళ్ళారా చూడలేకపోయాము. మా వడ్రంగి పనే మాదే, మా జీవితమే, మా బ్రతుకే, మా భార్యలే, మా పిల్లలే, ఇదే బ్రతుకు అనుకున్నాం. కానీ ఆయనను కనీసం చూడ్డానికి కూడా మేము ఇష్టపడలేదు. మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే ఏలియాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనకన్నా గొప్పవాడు ఏలియా. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన గొప్పతనం ఏంటో మనకి తెలిసి వచ్చింది. ఏలియా కూడా గిలాదు కాపురస్తుల సంబంధిగా బ్రతికాడు. కానీ మీరెవరయ్యా అని అంటే అందరూ కూడా మాది గిలాదండి. బయట వాళ్ళు వెంటనే వినేవాళ్ళు, ఓ నరహంతకుల పట్టణమా బాబు, నీతో చాలా జాగ్రత్త అని ఉండేవాళ్ళేమో. మీది ఎవరయ్యా? మాది సొదొమ గొమొర్రా. చిచ్చి మీది ఎవరయ్యా? మాది గిలాదండి. బాబు దూరంగా ఉండండి, వ్యాధులు అంటూ పోతాయేమో, ఎందుకంటే వ్యాధిగ్రస్తుల పట్టణం అది. అటువంటి పట్టణములో నుండి వచ్చిన ఈ ఏలియా వింటున్నారండి, తిష్బీయుడుగా పేరు సంపాదించుకున్నాడు. తిష్బీయుడు అనేది ఒక బిరుదు. తిష్బీయుడు అనగా మారుమనసు పొందినవాడు. తిష్బీయుడు బాప్తిసం తీసుకున్నవాడుగా, తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను ఏలియాను గురించి నేను చదువుతూ ఉంటే నేను చాలా సంతోషపడ్డ విషయం ఏంటో తెలుసండి. ఏలియా చుట్టూ పాపాత్ములు తిరుగుతున్నారు, కానీ పాపాన్ని మాత్రం అంటించుకోలేదు. ఏలియా చుట్టూ బూతులు మాట్లాడేటువంటి వారు తన చుట్టూ ఉన్నారు, కానీ ఏ ఒక్క బూతు కూడా తన నోట్లో నుంచి మాట్లాడలేదు. ఈరోజున యవనస్తులారా, మీరు ఎక్కడున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? మీ ప్రక్కన తిరుగుతున్నది ఎవరు? మీరు మాట్లాడుతున్నది ఎవరు? తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళే కదండి. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజున వయసు వచ్చిన వారు కూడా దారి తప్పుతున్నారు. ఈ రోజున
వివాహమైన వారు కూడా వారి జీవితాల్లో దారి తప్పిపోతున్న దౌర్భాగ్యపు స్థితి ఈ రోజున కనపడుతూ ఉంది. ఒక పెండ్లయ్యి ఒక భార్య ఉన్నా, ఒక పెండ్లయ్యి ఒక భర్త ఉన్నా, వారి యొక్క జీవితాల్లో తృప్తి లేని వారుగా, ఇష్టానుసారంగా మరొకరితో తిరిగే అక్రమమైన మనుషులు కూడా అనేక మంది క్రైస్తవులోనే ఉండటం చాలా దారుణకరమైన విషయం. భయం లేదు ఈ రోజున. దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యము చాలా పగడ్బందీగా మనం వింటున్నాం, స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. కానీ గడప దాటంగానే వాక్యం దారి వాక్యం అయిపోతుంది, మన బ్రతుకులు దారి బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఇంకా దారుణం చెప్పిన కొంతమంది యవనస్తులు లోపలే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. కొంతమంది యవనస్తులు దేవుని యొక్క మందిరంలో కూర్చొనే వాళ్ళు పనికి మాలిన చాటింగ్లు, దేవుని యొక్క మందిరంలో కూర్చొనే వాళ్ళు కళ్ళుతోనే చూసుకునే దౌర్భాగ్యపు స్థితి. కూర్చున్నది ఎక్కడ? దేవుని మందిరంలో. చేసే పని ఏంటి? పాడు పని. ఇదా భక్తి అంటే? చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? దేవుణ్ణి. కానీ మన బ్రతుకులు ఎక్కడ కనబడుతున్నాయి? సినిమా హాల్లో కనబడుతున్నాయి. కాదంటారా? ఎక్కడ మార్పు వచ్చిందండి? ఏ స్థితిలో మార్పు వచ్చిందండి? మన జీవితంలో ఎంత దేవుని వాక్యాన్ని విన్నా మార్పు రాకపోతే మనము గిలాదు కాపురస్తులమే కానీ తిష్బీలము మాత్రము కాదు. తిష్బీయుడుగా పేరు సంపాదించుకున్న తర్వాత మాత్రమే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయి, గిలాదులో కాపురం ఉన్నవాడుగా ఉండగా ఆయన ప్రార్థనకు విలువ లేకపోవచ్చు. మన మనసు లేనివాడిగా ఉన్నంత కాలం ఆయన మన వంటి స్వభావము కలిగిన వాడిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతడు తిష్బీయుడుగా పేరు సంపాదించుకున్నాడో, ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకున్నాడో, పవిత్రతను ఎప్పుడైతే సంపాదించుకున్నాడో, పాపిష్టి మనుషుల్లో నుంచి పవిత్రుడిగా మారిపోయాడో, ఇప్పుడు అతని ప్రార్థనకు విలువ వచ్చింది. ఏమండి? అతని యొక్క జీవితానికి విలువ వచ్చింది, అతని యొక్క స్థితిగతులకు విలువ వచ్చిందండి. ఇప్పుడు అంతవరకు కూడా అరే ఒరే అని పిలిచేవాళ్ళు అప్పటి నుంచి కూడా ఏమండి బాగున్నారా అని గౌరవంగా పిలవటం మొదలు పెడతా ఉన్నారు. కారణం ఏమండి? గిలాదులో నుండి తిష్బీయుడు అనేటువంటి పేరుని సంపాదించుకున్నవాడుగా ఉండాలి. ఈ రోజున పవిత్రమైన ఈ గ్రంథంలో యాకోబు పత్రిక అనేటువంటి పేరు రాయబడింది అని అంటే దానికి కారణం ఒకప్పుడు ఆ యాకోబే దేవునికి తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయే అంత స్థితిని సంపాదించుకున్నాడు. అందుకనే పవిత్రమైన ఈ గ్రంథంలో ఒక పేరు సంపాదించుకోగలిగాడు. మన యొక్క జీవితంలో కూడా అంతే. బూతులు మాట్లాడుతున్నంతసేపు, త్రాగుడు తాగుతున్నంతసేపు, అక్రమ సంబంధాలతో ఉన్నంతసేపు, ఇష్టానుసారంగా ఉన్నంతసేపు ఒకవేళ నీ జీవితానికి బాగుండొచ్చేమో కానీ లోకం నిన్ను ఏలెత్తి చూపిస్తూ ఉంటుంది. విలువలేని వాడుగా, విలువలేని దానివిగా ఉంటావు లోకస్తుల దృష్టిలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నా ఈ లోకానికి గిట్టకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో నువ్వే దేవుడి వై కూర్చుంటావు ఈ లోకానికే. అనేక మంది నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు పట్టుకునే స్థాయిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఈరోజు తాత్కాలికంగా ఒకవేళ దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి మందిరానికి వెళ్ళిపోతున్నారని నీ గురించి ఒకవేళ హేళనగా మాట్లాడవచ్చు, కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మన జీవితం నిరర్ధకంగా పో. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. అతడు ప్రార్థన చేస్తే యాకోబు వ్రాస్తున్నటువంటి అందమైనటువంటి మాట ఈ మాట. మన జీవితం ఎలాగుంది? రాత్రి గిలాదులో ఉన్న ఏలియాలాగా ఉన్నామా,
లేకపోతే తిష్బీయుడిగా పేరు సంపాదించుకున్న ఏలియాలాగా ఉన్నామా? క్రీస్తును అంగీకరించని, తన స్వయాన తన అన్నని కూడా అంగీకరించని యాకోబులాగా మనము ఉన్నామా? అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడిన యాకోబులాగా మనము ఉన్నామా అనేది ఈ రోజున మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఏలి యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉంది. ఏలి యొక్క జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. పరీక్షిస్తున్నాడు దేవుడు ఏలియాను గిలాదులో ఉంచి, కరుకైన రాళ్ల మధ్యలో దేవుడు ఉంచి పరీక్షిస్తున్నాడు. ఏం అర్థమవుతుందా? పవిత్రమైనటువంటి వాళ్ళమైన మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఆయనే పెడతాడు. మన సంగతి ఏంటో తెలుద్దామని. అన్యాయంగా మన మీదకి పోరాడేటువంటి వాళ్ళ మధ్యలో పెడతాడు ఆయన. మన సంగతి ఎలా ఉందో చూద్దామని. నిలబడతావా నిలబడవా అని. యోబుని గురించి మనం చూస్తే అసలు యోబు ఏమన్నా చేశాడండి? అసలు ఏమండి, ఒక రోజున సాతానుడట అటు ఇటు తిరుక్కుంటా దేవుని సన్నిధికి వెళ్తే దేవుడే అన్నాడు, నా యొక్క సేవకుడైన యోబు సంగతికి తెలుసా నీకు? యథార్థవంతుడు తెలుసా నీకు? నీతిమంతుడు తెలుసా నీకు? ఏమండి, భయభక్తులు కలిగిన వాడు తెలుసా నీకు? ఎవరంట మాట? ఒక సామాన్యమైన మనిషిని గురించి దేవుడును సాతానుడు డిస్కషన్ చేసుకుంటున్నారు. అది సాతానుడు అందే, నువ్వు కంచేసావు కాబట్టి అలాగొన్నాడు, లేకపోతే ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేస్తాను నేను. చూద్దాం. ఏమండి, యోబు శ్రమల పాలవడానికి ముఖ్య కారకులు ఎవరు చెప్పండి? సాతానుడా? చెప్పండి. అపవాదా? ఏమండి, శత్రువులా? ఎవరు మరి? దేవుడే. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని తీసుకుని వచ్చి గోనె పట్ట కట్టించి కూర్చోబెట్టాడు దేవుడు. గోనె పట్ట కట్టించాడండి. వేదనలో ఉన్నాడండి. అందరూ కూడా వచ్చి ఛీ అని దూషించి వెళ్ళే పరిస్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, మీకు విషయం తెలుసా? మొదటి అధ్యాయము మొదటి వచనాల్లో ఎంత తన జీవితం గురించి మాట్లాడాడో, ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాల్లో అంతకన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. కారణం ఏంటో తెలుసండి? దేవుని పక్షాన అతడు నిలబడ్డాడు. ఈరోజు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నామండి? మనం ఎవరి పక్షాన్ని నిలబడుతూ ఉన్నాం ఈరోజు? ఇక్కడ కొన్ని మాటలు చూపిస్తాను మీకు ఏలియాను గురించి. అక్కడ అంటూ ఏలియాను దేవుడు అన్నాడు, ఏలియా గిలాదు టెస్ట్ అయిపోయింది, నీకు గిలాదు టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు నీకు రెండో టెస్ట్ పెడుతున్నాను. ఏంటయ్యా అని అంటే, ఇక్కడ నుంచి నీవు కెరీతుకు వెళ్ళు. ఏమంటే ఎక్కడికి వెళ్ళామన్నాడు? కెరీతుకు వెళ్ళు. కెరీతు అనే మాటకు అర్థం లోతైన లోయ అని అర్థం. కెరీతుకు వెళ్ళు, అక్కడ నిన్ను కొద్ది కాలం పరీక్షించబోతున్నాను. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలండి. అక్కడ మీరు 17వ అధ్యాయంతో చదవండి. నేను చెప్పేదంతా 17వ అధ్యాయమే. కెరీతుకు వెళ్ళాడు. కెరీతుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాగు దగ్గర ఈయన కోసం దేవుడు యాపిల్ పళ్ళు, జామ పళ్ళు, అరటి పళ్ళు, బాగా చక్కగా హాయిగా తినడానికి ఖర్జూర పళ్ళు అన్నీ కూడా చక్కగా అమర్చి అందంగా పెట్టాడు కదండి. చెప్పండి అమ్మా. పెట్టాడా? ఏం పెట్టాడు మరి? వాగులో నీళ్లు తాగవయ్యా నువ్వు, కాకులతో ఆహారాన్ని పంపిస్తా నీకు అన్నాడు. కాకులతో ఆహారాన్ని పంపించాడట.
కాకులతో ఆహారం పంపించేటట్టండి. ఎంత దారుణం అండి. పౌరులతో పంపించవచ్చు కదా. నీచమైన దానితోనే దేవుడు 6 నెలలు పోషించాడు. ఎన్నాళ్ళండి? ఎన్నాళ్ళు? 6 నెలలు అక్కడే ఉండి పోషించబడ్డాడు ఏలియా. 6 నెలలు, ఒకరోజు 2 రోజులు కాదండి. 6 నెలలు తీసుకొచ్చినట్టు పాపం కాకుల ఆహారాన్ని తిను. ఇంత రొట్టె నోట్లు పెట్టుకుంటే పాపం ఈ గారి దగ్గరికి వచ్చేసరికి ఎంత అందంగా ఉండేదో అది. దాని సొంగంతా కారిపోయి మొత్తం పాలల్లో ముంచిన రొట్టె ముక్కలా తయారయ్యేది. ఏమండి? అంతే కదా దాని అర్థం. 2 కిలోమీటర్ల దూరం నుంచి నోట్లో పెట్టుకొని వచ్చిందంటే వచ్చినట్టుగా ఉంటుందా? అదే తిని నువ్వు. పాపం మంచి మాంసం మంచి జాయింట్ కూడా పట్టుకుంది. 2 కిలోమీటర్ల ప్రయాణం వచ్చేసరికి చప్పగా అయిపోద్ది అది. అదే తిను. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు కాకులను కూడా ఉపయోగించుకుంటాడు. దేవుడు కాకులు లాంటి స్వభావం కలిగిన మనుషుల్ని లేపి వాళ్ళతోనే దేవుడు ఏమండి మనల్ని పోషించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. 6 నెలలు అయిపోయింది. అయ్యా కెరీతు టెస్ట్ ముగిసిపోయింది. ఇక 3వ ప్రదేశానికి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాడు? సారేపతునకు వెళ్ళాడు. ఏమండి? సారేపతునకు వెళ్ళాడు. గొప్ప విషయం ఏంటి చెప్పమంటారా? అక్కడ ఒక పేద విధవరాలు ఉంటే ఆ పేద విధవరాలు ఆ మాట చెప్తాను చూడండి. 17వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు. నేను చదువుతున్నాను. నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అతడు ఉండు. నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను. ఏమండి? వెళ్ళు అని అన్నాడు. ఈయన అలాగే సార్ వెళ్తానండి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు. మీకు విషయం తెలుసా? కెరీతు దగ్గర నుండి సారేపతునకు 150 కిలోమీటర్ల దూరం. కెరీతు నుండి సారేపతుకు 150 కిలోమీటర్ల దూరం అండి. అంత దూరం నడిచే పాపం మంచి మెయిన్ రూట్ లాగా మనం ఉందనుకుంటున్నారేమో. కొండలు దాటాలి, గుట్టలు దాటాలి, లోయలు దాటాలి, పర్వతాలు దాటాలి. ఒక్కరోజు ఆహారం తిన్నాడు అంతే. 150 కిలోమీటర్లు నడిచాడు. సోలిపోయాడు. పేద విధవరాలు కనబడింది. పొలాలు ఏరుకుంటా, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అయ్యయ్య పర్లేదు మంచినీళ్ళు ఇస్తాను. మంచినీళ్ళు కాదు కానీ అమ్మ కొంచెం ఏమన్నా కొంచెం తినడానికి రొట్టె ముక్క పెట్టమ్మా అన్నాడు. ఊరుకో అయ్యా, ఇప్పటికే కరువుతో సత్తున్నాం మేము. విచిత్రమైనటువంటి సంఘటన ఏంటి చెప్పమంటారు? అక్కడ ఆవిడ అన్న మాట ఏంటి తెలుసా? ఏమన్నా తెలుసా? అయ్యా నేను నా కొడుకు ఇద్దరే ఉన్నాం. మా ఇద్దరికి సరిపడా 2 రొట్టెలు అవ్వడానికి మాత్రమే సరిపోయే పిండి ఉంది, నూనె ఉంది. అట్లా తిని చచ్చిపోదాం అనుకున్నా. తినకుండా సంవత్సరంగా చచ్చిపోయేవాళ్ళు. ఏమండి? తిని చచ్చినా ఒకటే కాదంటారు కదండి. చచ్చేవాడు తిని చచ్చినా ఒకటే, తినకుండా మరి అదేమి లాజిక్కో నాకు అర్థం అవ్వలేదు. 2 ఉన్నాయి. ఆయన వ్యర్థంగా పోవటం ఎందుకనేమో. ఈయనన్నాడు మరల మధ్యలో. చదవండి ఆ మాట, మీకు తప్పనిసరిగా చదవాలి. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి
నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. మీరు గమనించారో లేదో? అయ్యా, పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది అయ్యా, తిని చచ్చిపోదాం అనుకున్నాం. అలాగేనమ్మా, అయితే నువ్వు నాకు ఒక చిన్న పని చెయ్యి. ఏంటయ్యా అని అంటే, మొట్టమొదటిగా నాకు ఒక చిన్న అప్పము అన్నాడు. చిన్న అప్పము, చిన్న రొట్టె అన్నాడు. ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు, పెద్ద రొట్లు. ఏమండి, నీకు నీ బిడ్డకి పెద్ద రొట్లు చేసుకోండి, కానీ దానికన్నా ముందు నాకు ఒక చిన్న రొట్టె చేసి నా దగ్గర తీసుకుంటురా. చిన్న చేయి నాకు. ఎంత పిండి ఉంది? ఏమండి, వినండి. ఎంత పిండి ఉంది? అయ్యా, ఇదిగోనయ్యా పిండి. అమ్మా, ఆ పిండిని 10 భాగాలు చేయి. ఆ పిండిని ఎన్ని భాగాలు చేయమన్నాడు? ఏమన్నా వింటున్నారా? ఆ పిండిని 10 భాగాలు చేయి. టక 10 భాగాలు. అమ్మా, అందులో 10 భాగాల్లో 9 భాగాలు పక్కకి తీసి ఒక్క భాగం ఇప్పుడు పక్కకి తీయి. అలాగేనయ్యా, ఈ ఒక్క భాగం తీసేవి ఎంత వచ్చింది? దానితో నాకు రొట్టె చేసి పొట్టురా. మిగిలిన 9 భాగాలతో నువ్వు నీ కొడుకు రొట్టె చేసి తినండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తే ఏమవుతాయా? ఎందుకయ్యా అలా చేయమన్నావు? కారణం ఏంటి అని అంటే, ఆయన చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చప్పటి దేవుని మహిమపడతామని గట్టిగా. నాకు ఒక చిన్న అప్పము, నాకు ఒక చిన్న రొట్టె, నాకు ఒక్క భాగము, 10 భాగాల్లో 1 భాగం, 100 భాగాల్లో 10 భాగం మాత్రమే, 10వ భాగం మాత్రమే నాకు తీసుకుని వచ్చి పెట్టు. మిగిలిన 9 భాగాలు, మిగిలిన 90 భాగాలు నీయే. అలా చెయ్యగలిగితే గనక నీ ఇంట్లో సమృద్ధి, అలా చెయ్యగలిగితే గనక నీ జీవితంలో సమృద్ధి. ఇలాగంటున్నా ఏమనుకోవద్దు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది నిజంగా మీ గుండె మీద చేతులు ఎత్తవద్దు, మీ మనసుతో మీరే చెప్పుకోండి. ఎంతమంది నిజంగా మీకు వచ్చిన రాబడిలో 10వ భాగాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడుతున్నారు? టైం ఇస్తున్నాను మీకు. చెయ్యొద్దు. నేరుగా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత దొంగవో, నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో దేవుడినితో మాట్లాడుతున్నాడు. మాకేమొచ్చిందండి? మేము రోజు కూలి పని వాళ్ళు అండి. మా ఊళ్ళో ఒక కుర్రోడు ఉన్నాడు, ఈ వ్యాపారం చేస్తాడు, కూరగాయల వ్యాపారం చేస్తాడు మా ఊళ్ళో. ఆ కుర్రోడు ఏం చేస్తాడు తెలుసా? నేను ప్రతి నెల కూడా సంస్కార కార్యక్రమం రోజున మొదటి ఆదివారం కోసం నేను దశమ భాగం కవర్లో తీసుకుంటారు మా దగ్గర నుంచి. వాడు ఏం చేస్తాడు తెలుసా? తర్వాత వచ్చేటువంటి నెల కోసం ముందే తీసుకొని వాడి దగ్గర పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వ్యాపారం చేసుకున్న దానిలో ఏ రోజుది ఆ రోజు ఎంత వచ్చిందో లెక్క చూసుకొని కరెక్ట్గా తీసేసి ముందు దానిలో పెట్టేసి పక్కన పెట్టేస్తాడు. నేను ఏనాడు చూడరాడు, ఎప్పుడు ఒజ్జు పెట్టి ఇవ్వలేదు. అది దులుపుకోవటమే. నేను
అది దులుపుకోవటమేనండి. నిజంగా చెప్తున్నాను, బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను. అది తీసుకొచ్చి కరెక్ట్గా సంస్కారం రోజుని తీసుకొచ్చేస్తాడు. అది దులిపితే అందులోంచి రాలుతాయి. ₹150 200 అంటే ఆ రోజు వాడికి 2000 లాభం వచ్చింది అనుకోండి. 2000 ఎంత? 200 కాయంతో ఉంటుంది. లేదా ₹150, ₹170, ₹180, ఒకరోజు 100. ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 20 రోజులు వెళ్తాడండి. ఒక 20 కాగితాల్లాగా 20 విడివిడిగా. అంటే ఇప్పుడు నాకు అర్థం అవుద్ది ఏ రోజు ఆ రోజు వాడు చెప్పాడు. ఒక రోజు అన్నయ్య దానిలో ఎంత ఉన్నాయి ఇప్పుడు చూడలేదని, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఏ రోజు వచ్చిన ఆదాయం, ఏ రోజు వచ్చిన కూలి, ఏ రోజు వచ్చింది ఆ రోజు తీసి నేను దానిలో పెట్టేస్తాను, ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అన్నయ్య అని. దేవుడండి, దేవుడికి ఇస్తే దేవునికి ఇవ్వటం కూడా ఒక కళేనండి. అందరికీ చేత కాదు. మీరు అందరూ చెప్పండి, ఈ మాటలు నచ్చవు. దేవుడిని దీవించును గాక అంటే నచ్చుతాయి. ఈ మాటలు నచ్చవు. నిజంగా చెప్తున్నాను. దేవునికి ఇస్తే ఎలాగ ఆశీర్వదించబడతాం, నేను మొట్టమొదటి నేనే ఉదాహరణ. వాడు ఇలాగా ఒక చర్చి కోసం అని ఇలాగా మాట్లాడుతుంటే, అన్నయ్య ఎప్పుడెక్కడ మన చర్చి కట్టా నేను 10,000 ఇద్దాం అనుకున్నాను అన్నయ్య అని అన్నాడు. చాలా సంతోషం వేసింది. తీసుకొచ్చి ఇచ్చాడు. నేనేం చేశాను, సంఘంలో చెప్తే మరికొంతమంది ఇన్స్పిరేషన్గా అవుతారని నేను ఇదిగో ఆడు కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు పాపం, ఆడికి ఏ రెక్కాడితే కానీ నొక్కాడదు. అటువంటి వాడు ఇదిగో దేవునికి మందిరం కోసం 10,000 ఇచ్చాడు అని అంటే అందులో ఉన్నవాళ్ళు ఇస్తాడో ఎందుకు ఇవ్వడో బోర్డు ఉందా చూసారండి. అంటే ఇవ్వకపోగా ఆ జ్ఞానం ఉండదు. ఇవ్వకపోగా ఇచ్చిన వాడి మీద పడి ఆడవటం. అంటే ఇప్పుడు నేను కూడా ఇవ్వాలి కదా మరి అడిగితే. అటువంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? ఎప్పుడు కూడానండి. అందుకనే నేను అనిపించింది, దేవుడు కుడి చేతుడు ఇచ్చేది ఎడం చేత కూడా తెలవకూడదని. కుడి చేతుడు ఇచ్చేది ఎడం చేత కూడా తెలవకూడదంట. అలాగిచ్చాడు. మీరు చెప్తే నమ్మరండి. వాడి పేరు డేవిడ్, కుర్రాడి పేరు. వాడు అలా ఇచ్చాడు. ఒక రోజున ఇచ్చిన వారంలోనే ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు 13 లక్షల రూపాయలు పెట్టి. ఒక్క 15 రోజుల క్రితం జరిగిన ఒక సిచ్యువేషన్ కూడా, జ్యోతి అనే ఒక అమ్మాయి ఉంది మా చర్చిలో. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల క్రితం ఎవరెవరో ఫోన్ చేసి 150,000 ఫ్రాడ్ చేశారు ఆ అమ్మాయి విషయంలో. ఇదిగో మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, 10,000 పంపడంటే 10,000 పంపించేది, 20,000 పంపించండి, ఇంకో సాయంత్రానికల్లా మొత్తం అన్నీ వచ్చేస్తుంటే పంపించేసేది. ఇలాగా 150,000 రూపాయలు నష్టపోయింది. అవి వచ్చి డాడీ ఇలాగ అయింది నాన్న అంతే. ఎవడు పంపించమన్నాడమ్మా నిన్ను, కొన్ని నాతో చెప్పపోయేవా, నేను తిట్లు తిట్టాను. ప్రార్థన చేయండి డాడీ, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అవి కూడా అప్పు చేసి ఇచ్చాను, ఏదో వస్తాయన్నారు కదా అని ఆశతో ఇచ్చాను. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక రావు లేవు అని అనుకున్నారు. అయిపోయింది. ఒక నెల రోజులు అవుతుంది అనుకుంటా. ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చినాయో, దీనికి సంబంధించిన డబ్బులు కాదు కానీ ఆ అమ్మాయికి సంబంధించి నాకే 25,000 తీసుకొచ్చి ఇచ్చింది. 25,000 తీసుకొచ్చి ఇచ్చి, డాడీ ఇదిగో నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నది. ఒక నెల రోజుల క్రితం, 2 నెలలు అనుకుంటా, నెల 15 రోజులు అమ్మా అంది. చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి తీసుకొని ప్రార్థన చేసిన తర్వాత అండి, ప్రార్థన చేసిన ఒక్క వారం రోజుల్లోనే ఆ 150,000 వచ్చేసినాయి అట.
ప్రార్థన చేసిన ఒక వారం రోజుల్లోనే 1,50,000 వచ్చిందండి. మొన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఏడ్చుకుంటా సాక్ష్యం చెప్పి దానిలో నుంచి దశంభాగాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చింది నా చేతిలోకి. ఏదో అనుకుంటున్నామండి దాని గురించి, మనకు తెలీదు. ఇస్తే ఆశీర్వదించబడతాం. ఏలి అన్నాడు ఇక్కడ, అమ్మా నాకు ముందుగా ఒక చిన్న అప్పము ఒకటి, నాకు ఒక్కటే చిన్నది కూడా చేసి ముందు పెట్టు, ఆ తర్వాత మీరు అప్పములు ఫ్లోర్లో ఉపయోగించాడు, మీరు అప్పములు చేసుకోండి, తర్వాత ముందుగా నాకు ఒక చిన్నది చేసి పెట్టు. దానిలోనే ఆశీర్వాదం ఉంది, దానిలోనే గొప్ప దీవెన ఉంది, దానిలో గొప్ప సమృద్ధి ఉంది అని చెప్పకనే చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే ఆమె దానిలో మొట్టమొదటి అప్పమును తీసుకుని వచ్చి ఏలియా గారికి పెట్టిందో, సారేపతు విధవరాలు తిని చచ్చిపోదాం అనుకున్న ఆమె ఏమండి 3 సంవత్సరాలు పోషించబడింది అదే పిండి అదే నూనెతో. 3 సంవత్సరాలండి. విషయం చెప్పమంటారా? ఇలా చూస్తుంటే పిండి ఏం కాపాడతలేదు, చేయి పెడతానంటే ఎంత వస్తుంది ఏమండి? దానిలో చూస్తుంటే పిండి ఏం కనబడతలేదు, కానీ చేయి పెడుతుంటే నూనె చూస్తుంటే నూనె ఏమీ కనబడతలేదు, పోస్తుంటే నూనె పడుతుంది. ఒక్కటి కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు ఆమె దిగ్విజయంగా పోషించబడింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది? ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ అతడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపించాడు. యాకోబు అంటాడు, మన వంటి స్వభావము. ఎవరితో అన్నాడో మాట నాకు తెలియదు, తన తోటి సహోదరులతో అన్నాడేమో ఆ మాట నాకు తెలియదు. ఏమన్నా అంతేనా? తన తోటి సహోదరులు యాకోబు, యోదా, యోసే, సీమోను అనేటువంటి వారు ఉన్నారు కదా, అంటే మిగిలిన 3 ఉన్నారు కదా, వాళ్ళతో అన్నాడేమో మన వంటి స్వభావమేనయ్యా ఏలియాది కూడా. మనము కూడా తిరుగుబాటు చేసాం కదా, అది యేసుప్రభు ఉండగా మనము కూడా ఎదురు తిరిగాం కదా, మనం కూడా లెక్క చేయలేదు కదా, అటువంటి స్వభావమే ఒకప్పటిది. అయినప్పటికీ కూడా మారు మనసు పొందిన తిష్బీడుగా మారిన తర్వాత తన జీవితమే మారిపోయింది. మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితమే మారిపోయింది. ఈ రోజున పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళం కదా మనము. ఏ రోజైనా సరే క్రీస్తుని అంగీకరించక ముందు జీవితానికి, అంగీకరించిన తర్వాత జీవితానికి ఏనాడైనా కూర్చొని ఆలోచన చేసామా మనం? నీ జీవితమే మారిపోయింది, నీ మాట తీరు మారిపోవాలి. ఒకవేళ ఇంకా అట్టి స్థితులు లేకపోతే గనక ఈ రోజున దేవుడు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు గిలాదు కాపురస్తుడివే గాని తిష్బీయుడవు కాదు. నీవు వడ్లవాని కుమారుడుగా ఉన్న యాకోబువే గాని పరిశుద్ధాత్మతో నిండుకున్న యాకోబువి మాత్రము కాదు. ఈ రోజున ఏ విధంగా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? అయ్యా, గిలాదులాగా ఉంటే నా జీవితాన్ని మార్చినైనా, తిష్బీయుడిగా నా జీవితాన్ని మార్చినైనా, ఇదిగో నీ కొరకు నిలబడతాను ప్రభువా. నీ కొరకు ఒక సారేపతు విధవరాలి వలె ఏ విధంగా నిలబడిందో నేను కూడా అట్టి రీతిగా నిలబడతాను ప్రభువా. నా జీవితంలో నాకు కూడా సహాయం చెయ్యి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మోకరించండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏలియా యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఈ రోజున అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిందా. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం, మన బ్రతుకులను మార్చేటటువంటి సందేశం, నీతో నేరుగా మాట్లాడినటువంటి సందేశం.